వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. శ్రీ నీలమణి దుర్గాదేవి ఆలయ శంకుస్థాపనలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ పాల్గొన్నారు. ఆధ్యాత్మిక చింతతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. నగరంలోని విశాఖ ఏ కాలనీలోని శ్రీ 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 నీలమణి దుర్గాదేవి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధ్యాత్మికత మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందని అన్నారు. ఒత్తిడి ఆందోళనలను తగ్గించవచ్చునని, ఆనందం సంతృప్తిని పొందవచ్చునని పేర్కొన్నారు. చాలా సంతోషం. ఈ కాలనీలో ఉన్న చాలా సమస్యలు ఇక్కడ పెండింగ్ లో ఉన్నాయంటే కమిషనర్ గారు అందరం కలిసి ఇది విజిట్ చేయడం జరిగింది. కాలనీ అంతా ప్రతి వీధులు తిరిగా అందులో ఇది బయటకు తెలిసింది ఇలాగా ఇక్కడ మనకి ఒక రిజర్వ్ సైట్ ఉందని. సో యాక్చువల్గా అయితే కమ్యూనిటీ హాలు, ఒక మంచి పార్క్ సీనియర్ సిటిజన్స్ అందరికి అనుకున్నాం. కానీ ఈ లోపు గుడి అని అన్నారు. చాలా సంతోషం. గుడి అయినా చాలా మంచిదే. ఆధ్యాత్మిక భావం ఉండాలి. అది ఉన్నాడే యూనిటీ వస్తుంది. ఇవాళ ఎంతమంది అందరూ కలిసి చేరారంటే పార్టీలకు అతీతంగా. సో నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంత రెస్పాన్స్ ఉందని నేను అనుకున్నాను. మంచి కార్యక్రమం తలపెట్టారు. సో అప్పటి వరకు గుడి కట్టి మిగతా ప్లేస్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, చుట్టూ వచ్చి అందరూ ఈ ప్రాంగణంలో కూడా అందరూ వచ్చి కూర్చోవచ్చు. ఈవినింగ్ దానికి చుట్టూ బెంచీలో వేసి నీటి ఫ్లోర్ చేసి అన్ని బాగు చేసి ఒక ఆహ్లాదకరమైన ప్లేస్. అసలు ప్రజలు ఈ పోటీ ప్రపంచంలో అధికంగా ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయని, కావున ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని సూచించారు. ఆధ్యాత్మిక అంటే ప్రేమ, కరుణ, పరోపకారం, మరణాంతర జీవితం, జ్ఞానం, సత్యం వంటి సార్వత్రిక ఇతివృత్తాలను అన్వేషించడం. సాధువులు, పండితులు వంటి కొంతమంది వ్యక్తులు ఉన్నత స్థాయి అభివృద్ధిని చేరుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దివ్యాంగులకు ఉచిత పరికరాలను ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుగుంటి ఈశ్వరరావు పంపిణీ చేశారు. మంగళవారం రణస్థలం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 3 మండలాలకు చెందిన దివ్యాంగ విద్యార్థులకు ఉచిత ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలను ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుగుంటి ఈశ్వరరావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు డీజీఎం ఆనందరావు, ముప్పిడి సురేష్ మరియు 3 మండలాలకు చెందిన ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో వెలిసిన విజయదుర్గ అమ్మవారి ఆలయ శంకుస్థాపన మహోత్సవానికి ఎమ్మెల్యే గుండుశంకర్ హాజరయ్యారు. శ్రీకాకుళం నగరంలోని నానుబాల వీధిలో వెలిసిన విజయదుర్గ అమ్మవారి ఆలయ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే గుండుశంకర్ ముఖ్య అతిథిగా బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో ప్రజలు అనేక మానసిక ఒత్తిళ్ల కారణంగా ఇబ్బందులు పడుతున్నారని, భక్తిభావంతో మెలిగే వారికి మానసిక, శారీరక ప్రశాంతత కలుగుతుందని అన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు అరవెల్లి సూర్యనారాయణ శర్మ మాట్లాడుతూ విజయదుర్గ అమ్మవారి అనుగ్రహంతో సాధు సంతుల, దైవజ్ఞులు, కమిటీ సభ్యులు, భక్తుల సంకల్పం మేరకు రాతితో శ్రీ విజయదుర్గ అమ్మవారి గర్భాలయం, యాగశాల నిర్మాణం ప్రారంభించామని అన్నారు. ప్రతి ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాల్లో విజయవాడలో ఇంద్రకీలాద్రిలో ఏ విధంగా అమ్మవారి రూపాలను మారుస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారో అదే మాదిరిగా నిర్వహిస్తూ భక్తులకు ఆయా రూపాల్లో అమ్మవారి దర్శనం కల్పిస్తూ పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి విరాళాలు అందించిన దాతలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయదుర్గ ఆలయ ప్రధాన అర్చకులు అరవెల్లి సూర్యనారాయణ శర్మ, ఆలయ అర్చకులు అరవెల్లి ఫణికుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. లావేరు మండలం గుడుమూరులోని కాలువ పనులకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుగుంటి ఈశ్వరరావు శంకుస్థాపన చేశారు. లావేరు మండలం గుడుమూరులో దీర్ఘకాలికంగా నలుగుతున్న సమస్యలకు మంగళవారం ముగింపు పలికారు. ఆ గ్రామంలో చాలా సంవత్సరాల నుండి ప్రజలు మురికి నీరు, బయటకు పోయే మార్గం లేక దోమలు, ఈగలు వంటి క్రిమికీటకాలతో అనారోగ్యం పాలవుతూ పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్న కాలువ నిర్మాణాన్ని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుగుంటి ఈశ్వరరావు చొరవతో నేడు వాటి సమస్యలకు శంకుస్థాపన ఆయన చేతుల మీదుగా నిర్వహించారు. కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే తదనంతరం అక్కడ ఎదురవుతున్న సమస్యలపై అధికారులకు, నాయకులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి సురేష్, శ్రీరాములు నాయుడు, ఎంపీడీఓ, పంచాయతీరాజ్ ఏఈ, ఇతర అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తాజాగా విడుదల చేసిన 10వ తరగతి పరీక్షల్లో నర్సన్నపేట పట్టణంలోని శ్రీ నారాయణ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 10వ తరగతి పరీక్షల్లో నర్సన్నపేట పట్టణంలోని శ్రీ నారాయణ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఏ రమేష్ మాట్లాడుతూ ఈ రోజు రిలీజ్ అయినటువంటి ఎస్ఎస్సి 2024-25 ఫలితాల్లో నారాయణ నర్సన్నపేట బ్రాంచ్ అనేది ప్రభంజనం సృష్టించిందండి. ఓవరాల్గా స్టేట్లో 597 మార్కులతో 4th ప్లేస్లో నిలిచింది నర్సన్నపేట నారాయణ బ్రాంచ్.
అదేవిధంగా 595 మార్కులు పైబడి 5 విద్యార్థులు, 594 మార్కులు పైబడి 3, మొత్తం ఓవరాల్గా 590 మార్కులు దాటి 20 మంది విద్యార్థులు నర్సన్నపేట నారాయణ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా పరీక్షకు హాజరైన 123 మంది పిల్లలు కూడా ఫస్ట్ క్లాస్తో పాస్ అవడం జరిగింది. ఇది నర్సన్నపేట నారాయణ చరిత్రలో మొట్టమొదటిసారి 123 మంది ఫస్ట్ క్లాస్. అదేవిధంగా 96 మంది మీరవాడు 96 మంది 550 మార్కులు దాటుకొని నారాయణ నర్సన్నపేటని నారాయణ విద్యా సంస్థల్లో నెంబర్ 1గా నిలిపారు. ఎంతటి ఘన విజయానికి కారకులైనటువంటి మా నారాయణ మేనేజ్మెంట్ కానీ అదేవిధంగా మా తోటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కృషి ఫలితంగా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అదేవిధంగా పిల్లలు కూడా కష్టపడడం వల్ల ఈ ఫలితాలు దక్కాయి. ఐ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ నారాయణ is the number 1 in Narsannapeta. Not only in Narsannapeta, in Srikakulam district, నారాయణ నర్సన్నపేట బ్రాంచ్ is number 1. Very good. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఎస్ఎస్సి 10వ తరగతి పరీక్షల్లో స్టేట్ ర్యాంక్ లో 4వ స్థానంలో శ్రీ నారాయణ స్కూల్ విద్యార్థులు నిలిచారని అన్నారు. 595 మార్కులు పైబడి 5 విద్యార్థులు, 594 మార్కులు పైబడి 3 విద్యార్థులు, మొత్తం 590 మార్కులు పైబడి 20 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఈ పాఠశాలలో విద్యను అభ్యసించడం వల్ల మేము ఇన్ని మార్కులు సాధించగలిగామని, మాకు స్కూల్ టీచర్స్ ప్రోత్సాహంతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇన్ని మార్కులు సాధించగలిగామని అన్నారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ బి సాయి జ్ఞానేశ్వర్. నేను ఈ నారాయణ స్కూల్ నర్సన్నపేటలో చదువుతున్నాను. ఇక్కడ నాకు చాలా బాగా చదవడం వల్ల నాకు ఎస్ఎస్సి ఫలితాల్లో 594 మార్క్స్ వచ్చాయి. ఈ మార్క్స్ రావడం వల్ల నాకు టీచర్ సపోర్ట్తో పాటు పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ప్రతిరోజు స్కూల్కి రావడం వల్ల నాకు ఎంత ఫలితం వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇంత వస్తుందని నేను చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈరోజు. అలాగే దీనివల్ల మా పేరెంట్స్ కూడా చాలా బాగా సంతోషించారు. ఇది నా ఫలితం, ఇదే మా పేరెంట్స్కి ఇవ్వగలిగింది. నేను ఇంకా చాలా బాగా ఫలితాలు ఇస్తానని రాబోయే చదువుల్లో చూపిస్తానని, అలా మా పేరెంట్స్ సపోర్ట్ నేను చాలా బాగా ముందుకెళ్తానని ఆశిస్తున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ నారాయణ నర్సన్నపేట సంస్థ ప్రపంచం సృష్టించిందండి. ఎందుకంటే మా పాప మొదటి నుంచి కూడా మమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని తర్వాత ఇక్కడ నారాయణ స్కూల్ కోసం తెలుసుకుని 8th క్లాస్ కూడా వేరే దగ్గర గవర్నమెంట్ స్కూల్లో చదివింది. కాకపోతే తక్కువ టైంలో 9th to 10th ఇక్కడ జాయిన్ చేయడం జరిగినా కూడా 593 స్కోర్ చేసిందంటే వాళ్ళ టీచర్స్ తాలూకా కృషి, తర్వాత మా పేరెంట్స్ కూడా సహకారం అందించాం. పాప కూడా హెల్త్ బాగోపోయినా కూడా చక్కగా స్కోర్ చేయడానికి ముఖ్యంగా నారాయణ ప్రతి ఒక్క టీచర్స్కి అయితే మేమైతే పేరెంట్గా రుణపడి ఉంటాం. మొత్తం స్టేట్ దీంట్లోనే 4th ఇది వచ్చింది, దానికి చాలా గర్వకారణం అండి. తర్వాత 590+ 20 నెంబర్స్ రావడం అనేది చాలా గ్రేట్నెస్ అండి. తర్వాత ఏంటంటే 123కి 123 ఫస్ట్ క్లాస్ రావడం అనేది చాలా సెన్సేషనల్. ఎందుకంటే ఇప్పుడున్న రిజల్ట్స్ చాలా స్ట్రిక్ట్గా జరిగే ఎగ్జామ్స్ అయితే ఎక్కడ కూడా ఫెయిల్ అయ్యి మండలం కానీ మొత్తం 4 మండలాలు ఈ కాన్స్టిట్యున్సీ పరిధిలోకి అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ నారాయణ సిబ్బందికి. మరియు జాయిన్ చేసిన పేరెంట్స్ కూడా మీరు మంచి భవిష్యత్తు కావాలంటే నారాయణ విద్యా సంస్థలు మనకి మొత్తం స్టేట్ లెవెల్లో ఇంటర్మీడియట్ కానీ ఏవైనా ఎన్నో ఫలితాలు సాధించడానికి నారాయణ సంస్థ మనకి. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది పాఠశాల ఆవరణలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తమ పిల్లలు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందస్తు భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 26వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బొడగట్లపాలెం గ్రామంనకు రానున్న నేపథ్యంలో పర్యటన ప్రదేశంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలిప్యాడ్, సభా వేదిక, వాహనాల పార్కింగ్, లబ్ధిదారుల కలయిక, కన్వాయ్ రూట్ మ్యాప్, సిబ్బంది కేటాయింపు తదితర బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పోలీస్ అధికారులతో కలిసి బుధవారం పర్యవేక్షించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించనున్న సభా సమావేశం వద్ద బందోబస్తు, భద్రతాపరమైన ఏర్పాట్లపై సెక్టారు వారి ఇన్ఛార్జ్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో ఎటువంటి ఆటంకం, అంతరాయం లేకుండా కట్టుదిట్టమైన పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని, పటిష్టమైన భద్రతా బందోబస్తు కేటాయిస్తూ అన్ని విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రి పర్యటనకు ఎటువంటి ఆటంకం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఈ పరిశీలనలో అదనపు ఎస్పీలు పి శ్రీనివాసరావు, కెవి రమణ, డీఎస్పీలు వివేకానంద, వి వెంకటప్పారావు, సిఐలు, ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.